సిద్దిపేట జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లాలోని 1152 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 9,66,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 2,482 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు సిద్దిపేట నుంచి మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ఘట్టం ప్రారంభమైంది. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఇది ఆదర్శ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఇప్పుడే ఆ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. సో పోలింగ్ సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓటర్లు ఒకరొకరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల్లోకి ఒక్కొక్కరిగా అధికారులు అనుమతిస్తున్నారు. సో ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. సో సిద్దిపేట జిల్లాలో మొత్తం 9,66,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఇందులో అటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల ప్రజలు మెదక్ పార్లమెంట్ పరిధిలో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతుంటే జిల్లాలోని హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుస్నాబాద్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో పోలింగ్ సజావుగా జరగడానికి పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో జిల్లాలో ఇప్పటికే 1152 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటికి సంబంధించి 122 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన అధికారులు ఇందుకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో దాదాపుగా 2,000 మంది పైచిలుకు పోలీసులతో సిద్దిపేట జిల్లాలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ మేరకు ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం సిద్దిపేటలో పోలింగ్ సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం మరికొద్దిసేపట్లోనే ఇదే పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ దంపతులు కూడా చింతమడకలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాబోతున్నారు. సో ఇందుకు సంబంధించి